నమస్కారం శిల్పా టీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఇంటింటికి రేషన్ పంపిణీ వ్యవస్థను కొనసాగించాలని కోరిన వైఎస్ఆర్సీపీ నాయకులు. ఏపీ రాష్ట్ర ముఖ్య రక్షణ శాఖ గౌరవ సలహాదారుడు డాక్టర్ సతీష్ రెడ్డి జన్మదినం సందర్భంగా అన్నదాన కార్యక్రమం. మాల ఉద్యోగుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ప్రతిభా పురస్కారాలు. నంద్యాల మండలం కొత్తపల్లె గ్రామం శ్రీరామస్వామి దేవస్థానం భూముల కౌలు వేలం. డిఎస్సి ఎస్జిటి ఉర్దూ మీడియం విద్యార్థులకు స్టడీ మెటీరియల్ పంపిణీ. మాజీ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టి విజయవంతంగా అమలు చేస్తున్న ఇంటింటికి రేషన్ పంపిణీ వ్యవస్థను కూటమి ప్రభుత్వం ఈ నెల నుండి రద్దు చేయడం తెలిసిందే. అయితే పేద ప్రజలకు ఇంటింటికి రేషన్ అందించే పథకాన్ని కొనసాగించాలని ప్రభుత్వం పునఃపరిశీలించాలని నంద్యాల జిల్లా స్పోక్ పర్సన్ మాజీ కౌన్సిలర్ అనిల్ అమృతరాజ్ కోరారు. ఈ మేరకు స్థానిక వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యే ఆదేశాల మేరకు ఎండియు వ్యవస్థను కొనసాగించాలని కోరుతూ ఎండియులకు మద్దతు తెలియజేస్తూ మీడియా సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సమావేశంలో నంద్యాల జిల్లా క్రిస్టియన్ మైనార్టీ సెల్ అధ్యక్షుడు కారు రవికుమార్, డాక్టర్ మనోజ్ కుమార్ పాల్గొన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన వాలంటీర్ వ్యవస్థను, మద్యం దుకాణాల్లో పనిచేసే సిబ్బందిని తొలగించడం, ఇంటింటికి రేషన్ పంపిణీ వ్యవస్థను రద్దు చేయడం వంటి అనేక కార్యక్రమాలను లేకుండా చేయడం జరిగిందని అన్నారు. ఇంటింటికి రేషన్ పంపిణీ కార్యక్రమం ద్వారా పేదలందరికీ ఇంటి వద్దకే రేషన్ అందజేసేవారని, నేడు ఈ విధానాన్ని రద్దు చేయడం ద్వారా మరోసారి పేదలకు నష్టం వాటిల్లుతుందని ప్రభుత్వం పునఃపరిశీలించాలని, పునరుద్ధరించాలని కోరారు. అలాగే ఎండియులు మరియు వారి కుటుంబాలు తీవ్రంగా నష్టపోతారని, రోడ్డున పడతారని వాపోయారు. వైఎస్ఆర్సీపీ ఎండియులకు మద్దతు తెలియజేస్తుందని తెలిపారు. ఈరోజు కూటమి ప్రభుత్వం తీసుకునే తప్పుడు నిర్ణయాల వల్ల, మంచి మాటలు చెప్పి మోసపూరిత వాగ్దానాలు చేసి ఈరోజు ప్రజల్ని మభ్యపరిచి ఈ కూటమి ప్రభుత్వం ప్రజలకు ఒకటి చెప్పి ఈరోజు ఎన్నో రకాలుగా గత ప్రభుత్వం తీసుకున్న పారదర్శకమైన నిర్ణయాలను ఈరోజు వ్యతిరేకిస్తూ మొదటిగా వాలంటీర్ వ్యవస్థను రద్దుపరిచి దాదాపుగా 3 లక్షల మంది నిరుద్యోగులను రోడ్డున పడేసిన పరిస్థితి. అలాగే 30,000 మంది దాదాపు మద్యం దుకాణాల్లో పనిచేసే వాళ్ళను ఈరోజు ఉద్యోగాల నుంచి తీసివేసి బయటపడాల్సిన పరిస్థితి. ఆ విధంగా ఇంటింటికి రేషన్ ఇవ్వాలి అని జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే ప్రతిష్టాత్మకంగా తీసుకొని పేద ప్రజలకు ప్రతి గడపకు రేషన్ చేరాలి, ప్రతి ఇంటికి రేషన్ అందరికీ అందుబాటులోకి రావాలి అని చెప్పి ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఒక విప్లవాత్మకంగా వాహనాలు ఏర్పాటు చేసి ప్రతి గడపకు తను కోరుకున్న ఏదైతే ప్రజలకు చెందాలని కోరుకున్నాడో గ్రామ స్వరాజ్యం, గాంధీజీ గారు ఏదైతే చెప్పారో ఆ స్వరాజ్యాన్ని ప్రతి గడపకు చేర్చాలని ఎన్నో పథకాలను గడపకు చేర్చే విధంగా గౌరవ మాజీ ముఖ్యమంత్రి గారు ప్రభుత్వంలో ఏర్పాటు చేయడం జరిగింది. అందులో భాగంగా నంద్యాలలో కూడా రేషన్ వెహికల్స్ గౌరవ మాజీ ఎమ్మెల్యే శ్రీ శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో నిరుద్యోగ యువతకు వాహనాలు అందించడం, రేషన్ వెహికల్స్ను అందజేసి వారందరికీ కూడా వారి కుటుంబాలకు ఏర్పాటు చేసి ఈరోజు గత 5 ఏళ్లుగా రేషన్ను ప్రతి గడపకు చేర్చడం జరుగుతోంది. అటువంటి జరుగుతున్న పరిస్థితుల నుంచి ఈరోజు కూటమి ప్రభుత్వం మంత్రివర్గం తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ నిర్ణయానికి లోబడి ఈరోజు ఒక జీవో ఇవ్వడం జరిగింది. ఎండిఈలు ఎవరైతే వెహికల్స్ తీసుకుని ఇంటింటికి గడపకు రేషన్ అందజేస్తున్నారో వారి కడుపులు కొడుతూ వారిని పుట్టకూటిని తీసేస్తూ ఈరోజు ఆ వ్యవస్థను తీసివేసి మీరు మళ్ళీ రేషన్ కార్డ్స్ తీసుకొని స్టోర్లకు వెళ్ళి తీసుకోండి అని చెప్పడం దుర్మార్గమైన చర్యని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీగా మేము ఖండిస్తున్నాం. ఎందుకంటే ప్రతి పేదవాడికి చేరాలని, రేషన్ అందరికీ అందజేయాలని గౌరవ ముఖ్యమంత్రి తీసుకున్న నిర్ణయాన్ని మేము ముందుకు అది కొనసాగించాలని కోరుకుంటున్నాం. ఎందుకంటే అది లేకపోవడం వల్ల ఈరోజు అనేక కుటుంబాలు రోడ్డున పడే పరిస్థితి. అలాగే గతంలో చూసినాం రేషన్ డీలర్లు రేషన్ అందజేయక ప్రతి చోట కూడా కంప్లైంట్ ఉండే పరిస్థితి. అటువంటి పరిస్థితి నుంచి ఈరోజు ప్రతి పేదవాడికి కూడా రేషన్ అందే విధంగా ఈరోజు జరుగుతున్న పరిస్థితి నుంచి మళ్ళీ సేమ్ పాత పరిస్థితి తీసుకుని వచ్చే విధంగా మళ్ళీ రేషన్ డీలర్లు గతంలో జరిగిన అవే పొరపాట్లు జరుగుతాయేమో అనే ఉద్దేశాన్ని కూడా మేము తెలియజేసుకుంటున్నాం. ఎందుకంటే ప్రతి గడపకు చేరాలంటే మన సందుకు కూడా వెహికల్ పోయే విధంగా ఆ రోజు డిజైన్ చేసి దాదాపుగా ప్రతి ఊర్లో కూడా వెహికల్స్ పెట్టి రేషన్ అందజేయడం జరిగింది. ఇప్పుడేమో ఈ తీసుకున్న నిర్ణయాన్ని
పునఃపరిశీలించి మరి ఎండీలకు న్యాయం చేయాలని, పేదవాడికి రేషన్ ఏదైతే అందే విధంగా చేయాలని గౌరవ మాజీ ముఖ్యమంత్రి గారు అనుకున్నారో ఆ లక్ష్యం నెరవేరే దిశగా జరుగుతున్నప్పుడు దాన్ని రద్దుపరిచి ఈరోజు పాత వ్యవస్థను తీసుకొని వస్తామని చెప్పడం చాలా ఆశాస్పదమైన విషయంగా మేము తెలియజేస్తున్నాం. రాబోయే దినాల్లో ప్రతి వ్యవస్థ మీద కూడా ఈ విధంగా దాడి చేస్తూ ప్రతి వ్యవస్థను నాశనం చేస్తూ కూటమి ప్రభుత్వం తీసుకున్న తప్పుడు నిర్ణయాలను మేము పూర్తి స్థాయిలో వ్యతిరేకిస్తున్నాం. మరి ఉద్యోగాలు ఇస్తామని చెప్పి ఈరోజు వాలంటీర్ల ఉద్యోగాలు తీసేశారు, మద్యం షాపుల్లో పనిచేసే వాళ్ళవి తీసేశారు. ఇప్పుడు రేషన్ మన ఎండీలను కూడా ఈ విధంగా చేసే పరిస్థితి జరుగుతుంది. అంటే ఈ విధంగా చేయడం వల్ల కూటమి ప్రభుత్వం ఏం చెప్పాలనుకుంది, ఏం చేయాలనుకుంది? కూటమి ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలు తప్పుడు ఆలోచన విధానం వల్ల పేద ప్రజలు నష్టపోయే పరిస్థితి. ఆ విధంగానే వాలంటీర్ వ్యవస్థ పోయింది, పేద విద్యార్థులకు మరి స్కూళ్ళలో బట్టలు ఇచ్చే ఆ వ్యవస్థను తీశారు, తల్లికి వందనం అని చెప్పి అవి కూడా తీసేశారు. ఈ విధంగా ప్రతి ఒక్క వ్యవస్థను కూడా నాశనం పరుస్తూ ప్రతి వ్యవస్థను కూడా ప్రతి దానికి కూడా ఒక రేట్లు పెట్టి, ప్రతి ఆఫీసులో కూడా ఒక రేట్లు పెట్టి ఈరోజు చేయడం అనేది చాలా దుర్మార్గమైన చిన్న. రాబోయే దినాల్లో ప్రజలు మాత్రం దీన్ని పూర్తి స్థాయిలో వ్యతిరేకిస్తారని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకున్నాం. మరొకసారి ఆలోచన చేసుకొని తప్పకుండా పేద ప్రజలకు ఈ రేషన్ వ్యవస్థను ప్రతి గడపకు చేర్చే విధంగా పునరాలోచన చేసి మంత్రివర్గం తప్పకుండా మంచి నిర్ణయాన్ని, సానుకూల నిర్ణయాన్ని ప్రకటించాలని. ఎందుకంటే ఈరోజు వాళ్ళు డబ్బులు కట్టి వెహికల్ తీసుకున్న వారు డబ్బులు కట్టి ఈరోజు వారికి ఎన్ని ఇబ్బందులున్నా 30% గత ప్రభుత్వం వాళ్ళకు పేదవారికి అవకాశం ఇచ్చింది, 30% రాయితీని ప్రకటించింది. వాటిని చేయలేకపోవడం, ఈరోజు చేయకుండా ఈ విధంగా చేయడం అనేది చాలా ఇబ్బందికర పరిస్థితి. కాబట్టి దయచేసి మరొకసారి పునరాలోచన చేసి ఈ ప్రభుత్వం మంచి నిర్ణయాన్ని తీసుకోవాలని సందర్భంగా మీకు తెలియజేసుకున్నాం. అంతేకాకుండా పేదవానికి ఏదైతే ఇబ్బందులు కల్పిస్తున్నారో ఆ ఇబ్బందులన్నింటినీ కూడా తీసివేసి పేద ప్రజలకు తప్పకుండా కూడా ప్రతి గడపకు చేరే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే గత ప్రభుత్వంలో తీసుకున్న సంస్కరణలన్నీ కొనసాగించే విధంగా కూడా ఈ కార్యక్రమాలు చేపట్టాలని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, పూర్తిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీగా మేమైతే మాజీ ఎమ్మెల్యే శ్రీ శిల్పారావు చంద్రకిషోర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఎండీలకు మా పూర్తి మద్దతును మేము ప్రకటిస్తున్నాం. దాన్ని తప్పకుండా కొనసాగించే విధంగా మేము కూడా కార్యాచరణ ప్రకటిస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటాం. అంతేకాకుండా దేశంలో, రాష్ట్రంలో కరోనా మొదలయ్యే పరిస్థితులు కూడా కొనసాగుతున్నాయి. అందులో భాగంగానే గవర్నమెంట్ సెంట్రల్ అయితేనేమి, స్టేట్ అయితేనేమి కూడా ఒక జీవోను పాస్ చేయడం జరిగింది. మెడికల్ వారు కూడా కరోనా వచ్చినప్పుడు మాస్గా అంటే ప్రార్థనలు జరగడం కానీ గుంపులుగా ఉండడం అని ఉండే పరిస్థితులను వ్యతిరేకిస్తుంది ప్రభుత్వం కూడా. అటువంటి సమయంలో వాళ్ళే జీవో ఇచ్చి వాళ్ళే ఈ వ్యవస్థను రేషన్ షాపుల దగ్గరనే కొనసాగిస్తామని చెప్పడం, ఇబ్బందులు ప్రజల్లో కొత్త అనుమానాలు రేకెత్తించకుండా దయచేసి ఈ నిర్ణయాన్ని పునరాలోచించి ప్రజలకు న్యాయం చేసే విధంగా ముందుకు పోవాలని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్య రక్షణ శాఖ గౌరవ సలహాదారుడు డాక్టర్ సతీష్ రెడ్డి జన్మదినం సందర్భంగా నంద్యాల జిల్లా ప్రభుత్వ జనరల్ హాస్పిటల్ ఆవరణంలో అన్నదాన కార్యక్రమం ఆయన శిష్యుడు మాయలూరి వెంకట్ నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా వెంకట్ మాట్లాడుతూ డిఆర్డీఓ మాజీ చైర్మన్ డాక్టర్ సతీష్ జన్మదినం సందర్భంగా సేవా కార్యక్రమాన్ని చేపట్టడం సంతోషంగా ఉందన్నారు. భారత రక్షణ వ్యవస్థకు సంబంధించి అనేక మిసైల్స్ రూపొందించడంలో ప్రధాన భూమిక పోషించారన్నారు. వీరికి భారత ప్రభుత్వం మిసైల్ మ్యాన్ ఆఫ్ ఇండియాగా అవార్డును అందజేయడం జరిగిందన్నారు. ఈయన మన తెలుగువారు కావడం సంతోషంగా, గర్వంగా ఉందన్నారు. కార్యక్రమంలో విజయ్ భాస్కర్, పెద్దరామ పుల్లయ్య, బోబాయి వెంకటేశ్వర్లు, సుబ్రహ్మణ్యం, లక్ష్మీ నరసింహ తదితరులు పాల్గొన్నారు. 7 సంవత్సరాల 109 రోజుల నుంచి నిత్యం దాతల యొక్క సహకారంతో మధ్యాహ్నం 12 గంటలకు మరియు సాయంకాలం 7 గంటలకు రోగుల యొక్క సహాయకులకు దాతల సహకారంతో లయన్స్ ఇంటర్నేషనల్ వారి ఆధ్వర్యంలో ఉచిత అన్న ప్రసాద వితరణ కార్యక్రమం జరుగుతుందండి. ఈరోజు సహకరిస్తున్న దాతలు గౌరవనీయులు డాక్టర్ జి సతీష్ రెడ్డి గారి పుట్టినరోజు సందర్భంగా ఈరోజు ఈ యొక్క అన్న ప్రసాద వితరణ కార్యక్రమం జరుగుతుందండి. వారి గురించి ఎక్స్ చైర్మన్ డిఆర్డిఓ రీసెర్చ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్లో మాజీ చైర్మన్గా పనిచేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ హానరబుల్ డిఫెన్స్ అడ్వైజర్గా కూడా వారు ఎన్నో సేవలు అందించడం జరిగింది. వారి మీద అభిమానంతో వెంకట్ మాయలూరు గారు మరియు వారి మిత్రబృందం అందరూ ఈ యొక్క అన్నప్రసాద కార్యక్రమానికి సహకరించడం జరిగింది. వారికి సంస్థ తరఫున సతీష్ రెడ్డి గారికి సంస్థ తరఫున పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ
శ్రీ బలరామ మల్లికార్జున స్వామి ఆశీస్సు వారికి వారి కుటుంబ సభ్యులకు ఎలవేలా ఉండాలని, ఆయుర ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలు ప్రసాదించాలని మనస్ఫూర్తిగా భగవంతుని ప్రార్థిస్తున్నామండి. మా గురువు గారు అయినటువంటి డాక్టర్ జి సతీష్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్కు డిఫెన్స్ అడ్వైజర్గా ఉన్నటువంటి వారు గతంలో డిఆర్డిఓ చైర్మన్గా, తర్వాత ఆర్సీఐకి డైరెక్టర్గా చాలా అబ్దుల్ కలాం గారితో కూడా ఆయన యొక్క సంబంధాలు కొనసాగించి, తర్వాత మనకి మొన్న జరిగినటువంటి పహల్గామ్ దాడి తర్వాత పాకిస్తాన్లో యుద్ధం జరగడం జరిగింది, మనందరికీ తెలిసిన విషయమే. కాకపోతే ఈ యుద్ధంలో అందరూ కూడా ఈరోజు చర్చించుకుంటున్నటువంటి విషయము బ్రహ్మోస్ అస్త్రం అనేది ఒకటి పవర్ఫుల్గా పనిచేసిందని మనందరికీ తెలుసు. కానీ దానికి వెనకాల మొత్తం అంతా కూడా దానికి మొత్తం పూర్తిగా ఆ బ్రహ్మోస్ మిసైల్కి తయారు చేయడంలో పూర్తి సహకారం మొత్తం అంతా కూడా మా డిఆర్డిఓ చైర్మన్ అయినటువంటి సతీష్ రెడ్డి గారి ఆధ్వర్యంలోనే జరగడం జరిగింది. అదేవిధంగా చాలా మిసైల్స్ను కూడా సార్ గారు ఉన్నటువంటి సందర్భంలోనే తయారు కావడం జరిగింది. ఆయనకి అందుకనే దేశంలో కూడా ఈరోజు మిసైల్ మ్యాన్ ఆఫ్ ది ఇండియాగా ఆయనకు అవార్డు కూడా ప్రదానం చేయడం జరిగింది. అనేక దీంట్లో ఆయన రాణించి ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్కి కూడా ఇప్పుడు డిఫెన్స్ గౌరవ సలహాదారుడుగా కొనసాగడం జరుగుతుంది. అటువంటి ఆయన యొక్క పుట్టినరోజు సందర్భంగా ఈరోజు మేము ఈ యొక్క అన్నదాన ప్రసాదం వితరణ కార్యక్రమము చేయడం జరుగుతుంది. కాబట్టి ఈ లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి అన్నదాన ప్రసాద వితరణ కార్యక్రమం ఈరోజు 2674వ రోజు సందర్భంగా మేము ఈరోజు మాకు అవకాశం కల్పించినటువంటి లయన్స్ క్లబ్ వారికి కూడా మేము ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ యొక్క కార్యక్రమాన్ని కొనసాగించాలి. నంద్యాల జిల్లా మాల ఉద్యోగుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో స్థానిక ఎస్పీజీ హైస్కూల్ నందు శనివారం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ప్రతిభా పురస్కార కార్యక్రమాన్ని జిల్లా అధ్యక్షుడు సుబ్బన్న, జిల్లా ప్రధాన కార్యదర్శి రవికుమార్, ఆర్థిక కార్యదర్శి గుడిపల్లి సుజిత్ ఆనంద్ సుకుమార్, జిల్లా నాయకులు మద్దయ్య, వెంకటేశ్వర్లు, ఓబయ్య, నాగరాజు, నాగార్జున, రాజు, వీరేష్, చెన్నయ్య, ప్రేమ్కాంత్ బాబు, లక్క భాస్కర్, లక్క సుధాకర్, దారా సుధాకర్, నారాయణ, ప్రతాప్, రాజు ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. ముఖ్య అతిథులుగా జిల్లా విద్యాశాఖ అధికారి జనార్దన్ రెడ్డి, సాంఘిక సంక్షేమ శాఖ ఉప సంచాలకులు చింతామణి, విశ్రాంత ఐఆర్ఎస్ ఆఫీసర్ లక్కభూషణం, ఎస్పీజీ ఉన్నత పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు జీవలత, డాక్టర్ కిషోర్ కుమార్ హాజరయ్యారు. విద్య ద్వారానే మనిషికి విలువ, గౌరవం లభిస్తుందని జిల్లా విద్యాశాఖ అధికారి జనార్దన్ రెడ్డి పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో 10వ తరగతి, ఇంటర్మీడియట్లలో అత్యధిక మార్కులు సాధించిన 30 మంది విద్యార్థులను అభినందించడం జరిగింది. వక్తలు మాట్లాడుతూ ప్రతి వ్యక్తికి విద్య ద్వారానే విలువ లభిస్తుందని తెలిపారు. విద్య అనేది వివేకాన్ని పెంచుతుందని, అంతేకాకుండా జీవన మనుగడను నేర్పిస్తుందని పేర్కొన్నారు. డబ్బు వలన కొంత మర్యాద రావచ్చు కానీ విద్య వలన కుల మతాలకు అతీతంగా గౌరవాన్ని పొందవచ్చన్నారు. విద్యార్థులు తమ తల్లిదండ్రులను గౌరవించాలని, అదేవిధంగా తల్లిదండ్రులు కూడా విద్యార్థులను ప్రతి విషయంలో వెన్నంటి ఉండి ప్రోత్సహించాలని ఆయన పిలుపునిచ్చారు. సంఘాలు పేద విద్యార్థుల అభ్యున్నతికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. విద్యార్థులు నిరాశకు, నిస్పృహాలకు గురి కాకూడదన్నారు. జీవితంలో ఉన్నత స్థానానికి చేరుకోవాలంటే ఎలాంటి ఒత్తిడికి గురి కాకుండా, వ్యసనాలకు అలవాటు పడకుండా, ఓటమి చెందినప్పుడు కృంగిపోకుండా తమ అనుకున్న లక్ష్యాల వైపుకు, గమ్యాల వైపుకు నడవాలన్నారు. జీవితంలో ఆటుపోట్లు సహజమన్నారు. యవ్వనములో ఉన్న విద్యార్థులు బెట్టింగ్లకు, ఇన్స్టాగ్రామ్లకు, సెల్ ఫోన్లకు బానిసలు అయ్యారని, ఇది సమాజానికి ప్రమాదకరమని తెలిపారు. లక్ష్య సాధనకు తగిన ప్రణాళికను సిద్ధం చేసుకుని ముందుకు నడవాలని పిలుపునిచ్చారు. విద్యార్థులు ఉన్నత లక్ష్యాల వైపుగా అడుగులు వేయాలని పిలుపునిచ్చారు. హృదయపూర్వకంగా అభినందిస్తున్నాం. ఆయన లేకపోతే మరి దళిత జాతి చాలా ఇబ్బందుల్లో ఉండేదని నేనైతే అనుకుంటాను. మరి మనందరి కృషికి కారకుడైనటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని మనం ఎంతైనా సన్మానించుకోవడం మన కర్తవ్యం. నంద్యాల జిల్లా మాల ఉద్యోగుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో దళితుల పిల్లలు ఎవరైతే 10th క్లాస్లో, అదేవిధంగా ఇంటర్మీడియట్లో అత్యధిక మార్కులు సంపాదించినారో వారిని అభినందించాలని తీర్మానించడమైనది. ఈ సందర్భంగా ఈరోజు కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగినది. ముఖ్యంగా పేద పిల్లలు, ఈ దళితుల పిల్లలు చదువులలో వెనకబడి ఉంటున్నారు.
వారిని ప్రోత్సహించాలని, వారిని వారి కెరీర్ గైడెన్స్ ఇప్పించాలని చెప్పి ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం అది. నంద్యాల మాల ఉద్యోగుల సంక్షేమ సంఘం ఉద్దేశం ఏంటంటే మాలల యొక్క కమ్యూనిటీ అభివృద్ధి కోసం కృషి చేయడము, మరి అదేవిధంగా మాల విద్యార్థుల యొక్క అభివృద్ధికి కృషి చేయడము, అదేవిధంగా ఉద్యోగస్తుల యొక్క సంక్షేమానికి కృషి చేయాలని చెప్పి మేము ఆ లక్ష్యముతో ఈ సంక్షేమ సంఘాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అందులో భాగంగా మొట్టమొదటగా మరి ఇంటర్లో 10th ఎవరైతే అత్యధిక మార్కులు సాధించినారో వారిని ఈరోజు అభినందిస్తున్నాము. ఈ సందర్భంగా మరి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం అనేది తెలియజేస్తున్నాము. ఈరోజు ఎస్పీ హై స్కూల్ పాఠశాల నందు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ప్రతిభా పురస్కారాలు విద్యార్థులకు ఇవ్వడం జరుగుతుంది. అందులో 10వ తరగతిలో ఇంటర్మీడియట్లో మాల ఎస్సీ కమ్యూనిటీకి సంబంధించినటువంటి విద్యార్థులకు పురస్కారాలు ఇవ్వాలి అనేటువంటి ఒక ముఖ్య ఉద్దేశంతో ఈ సంకల్పాన్ని వీరు ఈరోజు స్టార్ట్ చేయడం జరిగింది. ఇది ప్రతి సంవత్సరము ఇలాగే కొనసాగుతుందని మరి దీనికి సంబంధించినటువంటి ప్రెసిడెంట్, సెక్రటరీ చెప్పడం జరిగింది. ఎవరైతే మరి 10వ తరగతిలో ఇంటర్మీడియట్లో మాల కమ్యూనిటీకి సంబంధించినటువంటి విద్యార్థుల్లో ఫస్ట్ వచ్చినటువంటి వారికి ఈ అవార్డ్స్ ఇవ్వడం జరుగుతుంది. మరి ఇందులో ముఖ్యంగా మరి డిఎస్డిఓ మేడం గారు, అదేవిధంగా ఐఆర్ఎస్ రిటైర్డ్ అయినటువంటి శ్రీ లక్కా భూషణం సార్ గారు, శాంతిరాంలో పనిచేస్తున్నటువంటి డాక్టర్ కిషోర్ సార్ గారు ఈ సమావేశానికి విచ్చేసి మరి ఇందులో పాల్గొనడం కూడా మరి ఎంతో శుభ సూచకమని తెలియజేస్తున్నాము. ఇలాంటి పురస్కారాలు ఎంతో మంది విద్యార్థులు ఈ విధంగా తీసుకోవాలని కూడా మరి తెలియజేస్తున్నాను. ఈ సమావేశము మా ఎస్పీజీ పాఠశాలలో నిర్వహించడం కూడా ఈ పాఠశాల యొక్క పూర్వ సుకృతం అని నేను భావిస్తున్నాను. శ్రీ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ప్రతిభా పురస్కారాలకు ఈరోజు నన్ను ఆహ్వానించడం జరిగినది. మాల ఎన్జిఓ సంఘం వాళ్ళు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తూ నన్ను కూడా ఆహ్వానించడం జరిగినది. అందులో భాగంగానే ఈ కార్యక్రమానికి నేను అటెండ్ అవడం జరుగుతున్నది. మరి ముఖ్యంగా ఎవరైతే పేద పిల్లలు ఉంటారో ఆ పేద పిల్లలని ఎక్కువ మార్కులు సాధించిన ప్రతి పేద పిల్లలకు ప్రోత్సాహం కల్పించాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకున్నందుకు చాలా సంతోషంగా నేను భావిస్తూ, అదేవిధంగా మా దగ్గరికి వచ్చిన తర్వాత వచ్చారు మాతో కలిసి మా ఆఫీస్కి వచ్చిన తర్వాత పిల్లలకు మేము అవార్డ్స్ ఇస్తాం మేడం అట్లని మాతో కలిసిన తర్వాత సార్ వాళ్ళని మా హాస్టల్లో ఎవరైతే హైయెస్ట్ మార్క్స్ స్కోర్ చేశారో అటువంటి పిల్లల లిస్ట్ కూడా మేము ఇచ్చాము. అటువంటి వాళ్ళని కూడా వాళ్ళు తీసుకున్నారు. ఈ విధంగా పిల్లలని ప్రోత్సహించడం అనేది చాలా మంచి కార్యక్రమము. ఈ కార్యక్రమము ప్రతి సంవత్సరము మీరు జరపాలని కోరుకుంటున్నాను. ఈరోజు నంద్యాల జిల్లా మాల ఉద్యోగుల సంఘం తరపున 10th క్లాసు ఇంటర్మీడియట్ 500 అబోవ్ వచ్చిన మార్కులు సాధించిన పిల్లలను మేము సన్మానించదలుచుకున్నాం. సో వారికి చదువులో మంచి మార్కులు సాధించిన సందర్భంగా వారికి ఎంకరేజ్ ఇవ్వాలని చెప్పేసి మేము మాల సంఘం తరపున నిశ్చయించి గవర్నమెంట్ వారి దగ్గర నుంచి లిస్టు తీసుకొని, అఫీషియల్ లిస్ట్ తీసుకొని వారిని సన్మానిస్తున్నాము. అదేవిధంగా ఆ పిల్లలకు ఈరోజు 10th ఇంటర్మీడియట్ తర్వాత ఏమి కోర్సులు తీసుకుంటే ఏం బాగుంటుంది అనే దానికి కూడా వారికి ఒక మంచి స్పీకర్ని పిలిపించి వారితో మంచి సందేశం ఇవ్వదలుచుకున్నాం. నేను డాక్టర్ కిషోర్ కుమార్, నంద్యాలలో మానసిక వైద్యంగా పనిచేస్తున్నాను. శాంతిరాంలో సైకియాట్రీ ప్రొఫెసర్గా పనిచేస్తా ఉన్నాను. ఈ సందర్భంగా విద్యార్థులందరికీ కెరీర్ గైడెన్స్ అండ్ స్ట్రెస్ మేనేజ్మెంట్ గురించి చెప్పడానికి వచ్చాను. ఒత్తిడి జయిస్తే విజయం మనదే. ఎప్పుడైతే ఒత్తిడిని మనం జయించుకుంటాం, ముఖ్యంగా సమయపాలన అనేది చాలా ముఖ్యం. విద్యార్థి సమయంలో సమయపాలన ఫాలో అవుతూ ఒత్తిడిని జయిస్తే అనేకమైన అవకాశాలను మనం అందిపుచ్చుకోవచ్చు. అంతేకాకుండా ఆత్మస్థైర్యము, తర్వాత హార్డ్ వర్క్ ఎప్పుడైతే ఉంటుందో మనము తప్పకుండా సక్సెస్ సాధిస్తాము. ఆత్మస్థైర్యం రావాలంటే, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ రావాలంటే కావాల్సిందంటే థాట్స్, మన మూడ్, మన బిహేవియర్ని కంట్రోల్ చేసుకోవాలి.
దాన్ని కాగ్నిటివ్ ట్రయడ్ అంటారు. దాన్ని మనం సెటిల్ చేసుకుంటే థాట్స్ని, మన మూడ్ని, మన బిహేవియర్ని మనం సరి చేసుకుంటే మనం ఎన్నో అవకాశాలు అందిపుచ్చుకుంటాం. నంద్యాల మండలం కొత్తపల్లె గ్రామంలో వెలిసిన శ్రీరామస్వామి దేవస్థానానికి చెందిన 21 ఎకరాల భూమి కౌలు వేలంపాట శనివారం ఈవో వేణునాథరెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. ఈ వేలంపాటలో 15 మంది డిపాజిట్లు చెల్లించగా గత ఏడాది కంటే తక్కువగా వేలం పాడడం జరిగిందని ఈవో పేర్కొన్నారు. 8 మంది డిపాజిట్దారులకు కౌలుకు భూములను 2025-26 సంవత్సరానికి ఇవ్వడం జరిగిందని ఈవో తెలిపారు. ఈరోజు అనగా 24వ తారీఖు ఉదయం 10 గంటలకు నంద్యాల మండలం కొత్తపల్లె గ్రామంలో వెలిసిన శ్రీ రామస్వామి దేవస్థానం యొక్క హక్కు ముక్తైన భూములను 1 సంవత్సరం నాకు అనగా 2025-26 సంవత్సరాలను కౌలు వేలంపాట జరిగింది. ఈ కౌలు వేలంపాటలో 15 మంది డిపాజిట్ కట్టినారు. సుమారు 100 మంది దాకా పాల్గొనడం జరిగింది. 15 మంది డిపాజిట్ కట్టి 8 ప్లాట్లను దక్కించుకోవడం ఉంది. అయితే ఈసారి ఆర్థికంగా ధరలు తక్కువ ఉండడం వల్ల గిట్టుబాటు ధర లేక రైతులు సుముఖంగా లేక వారి ఆశాజనకంగానే పాట జరిగింది. గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం 16,000 తగ్గిపోయింది. కారణం ఏమనగా సరైన గిట్టుబాటు లేకుండా రైతులు సుముఖంగా పాట పాల్గొనలేదు. అయినప్పటికీ 1 సంవత్సరం కాబట్టి గ్రామస్తుల యొక్క విజ్ఞప్తి మేరకు, పెద్ద మనుషుల యొక్క కోరిక మేరకు 1 సంవత్సరం పాటలు కొట్టువేయడం జరిగింది. గత సంవత్సరం 3,36,000 రాగా ఈ సంవత్సరం 3,20,000 ఆదాయం సమకూరింది. ఈ ఆదాయంతో దేవస్థానం యొక్క నిత్య పూజలు, సిబ్బంది జీతాలు వగైరా పండుగ ఖర్చులను ఏర్పాటు చేయడం జరుగుతుంది. నంద్యాల పట్టణంలోని జోయా ఉర్దూ కోచింగ్ సెంటర్ నందు శనివారం నిర్వాహకులు అబ్దుల్ అజీజ్ ఆధ్వర్యంలో డిఎస్సి ఎస్జిటి ఉర్దూ మీడియం విద్యార్థులకు స్టడీ మెటీరియల్ పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా టీడీపీ నాయకుడు ఫిరోజ్, ఇమాముల సంఘం ప్రతినిధి తదితర ఉర్దూ ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఇంటింటికి రేషన్ పంపిణీ వ్యవస్థను కొనసాగించాలని కోరిన వైఎస్ఆర్సీపీ నాయకులు. ఏపీ రాష్ట్ర ముఖ్య రక్షణ శాఖ గౌరవ సలహాదారుడు డాక్టర్ సతీష్ రెడ్డి జన్మదినం సందర్భంగా అన్నదాన కార్యక్రమం. మాల ఉద్యోగుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ప్రతిభా పురస్కారాలు. నంద్యాల మండలం కొత్తపల్లె గ్రామం శ్రీరామస్వామి దేవస్థానం భూముల కౌలు వేలం. డిఎస్సి ఎస్జిటి ఉర్దూ మీడియం విద్యార్థులకు స్టడీ మెటీరియల్ పంపిణీ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.